ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఫౌండర్ చైర్మన్ అధిపతి శ్రీ గంధం రాములన్న గారి ఒక నేతృత్వంలో ఈరోజు మా చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ ప్రెసిడెంట్ శ్రీ గంధం రాములు గారితో పాటు మరి గత 3 సంవత్సరాల క్రితం జయ మేడం గారు కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. దీంట్లో కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి కట్టా రవి గారు, కార్తిక్ గారు, అదే మాదిరిగా శ్యామ్ గారు, వీరందరి ఒక టీం ద్వారా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది గోకుల్ ప్లాట్స్లో. చాలా సంతోషం. ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ కార్మిక రంగంలో, ప్రైవేట్ ఉద్యోగ రంగంలో అన్ని సందర్భాల్లో వారి యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో ముందడుగు వేస్తూ మరి అనేక కుటుంబాలకు బాసటగా నిలుస్తూ మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి గత ఎన్నో దశాబ్దాలుగా మరి మేము గమనిస్తూ ఉన్నాం. చాలా చొరవ తీసుకొని ప్రతి ఏటా మరి ఈ యొక్క డైరీ ఆవిష్కరణలో భాగంగా నాయకుల దగ్గరికి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆవిష్కరణ చేయించుకున్న తర్వాత ఆ సంవత్సరం పొడవునా ఈ ప్రైవేట్ ఉద్యోగాల శ్రేయస్సు నిమిత్తమై అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఒక హక్కుల పరిరక్షణ కానివ్వండి, వారి యొక్క హక్కుల పెంపొంద విషయంలో చాలా చొరవ తీపించి మరి ప్రొయాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. రానున్నది మే 1. ఆ మే 1 సందర్భంగా కార్మిక దినోత్సవం సందర్భంగా వీరు గొప్పగా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే క్రమంలో రానున్నటువంటి మే 1, 2025 కూడా వీరు ప్రొయాక్టివ్గా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ ఎవరికన్నా ఉద్యోగ నిమిత్తమై ఏదన్నా ఆస్కారం మరి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగాల సంఘం ద్వారా వీరు కృషి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క సేవలను ఉపయోగించుకునే విధంగా వీరితోటి పరస్పర సంబంధాలు మరి పటిష్టం చేసుకున్నట్టయితే సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అంత దూరంకి వెళ్ళి వచ్చి మా చేతుల మీదుగా ఆవిష్కరణ చేపించే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.